హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ఇప్పుడైతే మేము LA వెళ్తున్నాము, ఫ్లైట్లో ఉన్నాము. అండ్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది అండ్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అండ్ మా ఈషా అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే న్యాప్ వేస్తుంది, మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే లెగుస్తుంది అనమాట. సో ఎవ్రీ ఫ్లైట్కి ఇదే చేస్తుంది. సో మంచిగా అయితే ఏమి నన్ను విసిగించకుండా నిద్రపోతుంది. అండ్ ఇదైతే చాలా షార్ట్ ఫ్లైట్, జస్ట్ 45 minutes అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కిన ఫ్లైట్ అయితే సౌత్ వెస్ట్లో ఫ్రీ స్నాక్స్ ఉంటాయి. సో మేము ఎక్కిన తర్వాత కూల్ డ్రింక్స్ అండ్ అట్లాగే కొన్ని స్నాక్స్ పెట్టారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లగేజ్ అనమాట. సో సౌత్ వెస్ట్లో అయితే లగేజ్ మనం ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళే అంత లగేజ్ మనం ఈ డొమెస్టిక్లో కూడా తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి అయితేనేమో సీటింగ్ అనమాట. అండ్ సీటింగ్ అయితే మనం ఇష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు. సో ఇప్పుడైతే మేము LA రీచ్ అవ్వాము అండ్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. సో ఇక్కడ మా అఖిల్కి అయితే చెవులు పట్టేస్తున్నాయి. సో చెవులు క్లోజ్ చేసుకుంటున్నాడు. అండ్ ఇదన్నమాట మొత్తానికి మేము ఓక్లాండ్ నుంచి లాస్ ఏంజలస్ మాకు 45 minutes ఫ్లైట్ అనమాట. సో ఇప్పుడే మేము LAలో ల్యాండ్ అవుతున్నాము. సో ఇప్పుడైతే మేము లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ మా లగేజ్ అయితే ఇంకా రాలేదు, మేమైతే తొందరగా వచ్చినట్టున్నాం. సో ఇప్పుడు లగేజ్ కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ అయితే ఈషా అఖిల్ అయితే ఈ ట్యాగ్స్ వేస్తారు కదా స్ట్రాలర్కి, ఆ ట్యాగ్స్తో ఆడుతున్నారు. సో ఇప్పుడైతే లగేజ్ మొత్తం పిక్ చేసుకొని కార్ట్లో పెట్టుకున్నాము. అండ్ మేము రేపు క్రూజ్ ఎక్కుతాము. అండ్ ఇక్కడ మాకు 4 లగేజ్ బ్యాగ్స్ తీసుకున్నాము, మేము 4 కాబట్టి 4. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్ దాటి చాలా దూరం నడిచి ఊబర్ దగ్గరికి వెళ్ళాలి. సో అది కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి చాలా దూరం ఉంది. సో అక్కడైతే ఫైనల్గా అక్కడికైతే వచ్చాము. అండ్ అదే ఈ ప్లేస్. సో ఒక లైన్ అంతా ఊబర్ వాళ్ళది అండ్ ఇంకో నెక్స్ట్ లైన్ వచ్చి లిఫ్ట్. సో ఇట్లా ఉన్నాయి. సో మేమైతే ఊబర్ బుక్ చేసుకున్నాము, మినీ వ్యాన్. అండ్ దానికోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లగేజ్ పెట్టుకొని. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇట్లా ఊబర్కి లిఫ్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళే. సో ఇదన్నమాట. సో చాలా దూరం నడిచాము, ఒక 20 minutes వాక్ తర్వాత ఈ ప్లేస్కి వచ్చాము. అండ్ అదనమాట. సో ఇప్పుడు కనుక ఊబర్ వస్తే ఊబర్ ఎక్కేసి మేము LA హార్బర్కి వెళ్తాము. సో ఇప్పుడైతే మేము LA హార్బర్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ దాని ప్లేస్ వచ్చి శాన్ పెడ్రో. సో రేపు మార్నింగ్ మేము శాన్ పెడ్రో దగ్గర క్రూజ్ ఎక్కుతాము. సో అందుకోసం అని చెప్పి శాన్ పెడ్రో దగ్గరే మేము ఒక హోటల్ అది బుక్ చేసుకున్నాము, 33 హోటల్. సో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ క్రూజ్ దగ్గరికి ఆ హోటల్ వాళ్ళే షటిల్ ప్రొవైడ్ చేస్తారు, మనం అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఒక 5-10 minutesలో. సో ఇప్పుడైతే ఆన్ ద వే టు లాస్ ఏంజల్స్ హార్బర్ శాన్ పెడ్రో. అండ్ ఇదైతే కంప్లీట్గా 1 hour 30 minutes డ్రైవ్. సో మార్నింగ్ ఫ్లైట్ అంతానేమో 45 minutes. అండ్ ఫ్లైట్ అక్కడ నుంచి దిగి ఊబర్ దగ్గరికి వెళ్ళడానికి 1 hour పట్టింది. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు మనం హార్బర్ దగ్గరికి వెళ్ళడానికి 1 hour 30 minutes. సో నేనైతే ఫుల్గా టయర్డ్ అయ్యాను అండ్ పిల్లలైతే ఇంకా తుక్కు అయిపోయారు. సో LA ట్రాఫిక్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అండ్ 1 hour 30 minutes డ్రైవ్ కాస్త 2.5 hours పట్టింది. ఇప్పుడైతే మేము డబుల్ ట్రీ అనే హోటల్ దగ్గరికి వచ్చాము. అండ్ ఈ డబుల్ ట్రీ వచ్చి శాన్ పెడ్రో అనే ప్లేస్లో ఉంది. ఇది కంప్లీట్గా LA హార్బర్ అనమాట ఇప్పుడు మనం ఉన్న ప్లేస్.
అండ్ ఇక్కడ నుంచి మనం 10 minutes డ్రైవ్లో రేపు క్రూజ్ ఎక్కుతాము. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ హోటల్ వాళ్ళే మనకి షటిల్ ప్రొవైడ్ చేస్తారు రేపు క్రూజ్ దగ్గరికి. సో ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే ఇస్తారు కాబట్టి మనకి క్రూజ్ దగ్గరికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ రూమ్. చూడొచ్చు. ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చాము అండ్ లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టేశాము. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము కిందకి లాబీలోకి వెళ్తున్నాము, హోటల్ లాబీ. అండ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. సో పిజ్జా కలెక్ట్ చేసుకోవడానికి అయితే మేము కిందకి వెళ్తున్నాము. అండ్ ఇదే మేము స్టే చేసిన హోటల్. ఇదంతా కూడా హోటల్ లాబీ అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మేము తినేటట్టు ఉన్నాయి కానీ పిల్లలు తినేటట్టు లేవు. సో అందుకోసం అని చెప్పి పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. సో హలో ఎవ్రీవన్, చెప్పు. మేమైతే పిజ్జా ఆర్డర్ పెట్టాము అనమాట. సో దానికోసం ఇందాకంతా బయట అంతా ఒక రౌండ్ వేసాము. అండ్ మేమైతే రూమ్కి పెట్టుకున్నాం కానీ రూమ్ తీసుకొచ్చి బయట పెడతాడు. బట్ మేమే కిందకి వెళ్ళి కింద లాబీలో మేము కలెక్ట్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈస్ చికెన్ మష్రూమ్ పిజ్జా. ప్లేట్ ఇవ్వలేదా? ఓకే ఓకే. అండ్ ఇంకోటి ఉంది. ఓకే ఓకే. ఇదేంటిగా చికెన్ అండ్ మష్రూమ్ పిజ్జా. సో దీంతో పాటు మేమైతే కోక్ కూడా తెచ్చుకున్నాం. సో ఇప్పుడైతే తినేటానికి మేమైతే ప్లేట్ లేదు తెచ్చుకోలేదు. So, 2 cups. Wait. This is for Dana and that is for Anna. What is this? Coke. Yes. Supposed to give this to Akhil. Akhil. This is for Dana. Etla tintav pizza? అదే కదా. Isha, you want to eat pizza? Yes. I love. I want to eat pizza. That's it. Okay. Yeah, pizza. Pizza, 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 pizza. Come on, take one slice. Well, I want to. Mom, I tried me. సో అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ మా క్రూజ్ ట్రిప్ ఫుల్ డీటెయిల్గా అయితే నేను కంప్లీట్గా వ్లాగ్స్లో అన్నిట్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఎవరికన్నా యూజ్ అవుతుందని, ఇక్కడ ఉండే వాళ్ళు క్రూజ్కి వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఏంటన్నది అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ అదనమాట. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. And see you in my next vlog. Till then, take care. Bye bye.